రేపే మా ప్రయాణం. మళ్ళీ ఎప్పుడు వస్తామో? నీ మీద నాన్న మీద చాలా బెంగగా ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు రోజు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు. అటు పెద్ద పిల్ల చెప్పిన మాటలు జానకమ్మకు నవ్వొచ్చింది. పుట్టింటికి వచ్చినప్పుడు కనీసం ఒక గంట సేపు కూడా తల్లిదండ్రులతో మాట్లాడలేదు, మళ్ళీ కబుర్లు చెబుతున్నారు అనుకుంది జానకమ్మ. పుట్టింటికి వచ్చినప్పుడు నుంచి పిల్లల ప్రవర్తన గమనించి జానకమ్మ, ఏమే పెద్దపిల్ల, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అత్తగారికి మామగారికి పండగ శుభాకాంక్షలు చెప్పారా అని అడిగింది. ఆ ప్రశ్నకి అక్క చెల్లెళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళలాగా తలలు దించుకున్నారు. మీ మగుళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎంతసేపు ఆ టూర్లకు వెళ్ళి ఆ సెల్ ఫోన్లు పట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పండగలకి పబ్బాలకి అత్తవారి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో కూడా కాలక్షేపం చేసి రావాలి. మనవలంటే వాళ్ళకు కూడా సరదా ఉంటుంది కదా. మా మీద నిజంగా ప్రేమ ఉంటే మీరు వచ్చేటప్పుడు మీ మొబైల్ ఫోన్లు కెమెరాలు తీసుకురాకండి అని చెప్పిన జానకమ్మ మాటలకు పిల్లలు తాము చేసిన తప్పేమిటో అర్థమైంది పిల్లలకి. పండగలకు వచ్చే పిల్లల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు రాగానే ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని, ఎక్కడ లేని సందడి ఉంటుందని, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశపడతారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితులన్నీ కరువైపోయాయి. ఎవరు మొబైల్ వాళ్ళు పట్టుకుని కూర్చుంటున్నారు. ఫోటోలతోటి జీవితం అంతా గడిచిపోతుంది. అంతకంటే పండగ ఆనందం ఇంకేమీ లేదు. పండగ నాడు చేయవలసిన పనులు ఏమిటి, మన సాంప్రదాయం ఏం చెప్పింది అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటే పండగకి మామూలు రోజుకి తేడా ఏముంటుంది, అర్థం ఏముంటుంది? మనిషికి మధ్య దూరం పెంచుతుంది ఈ యంత్రం. అనవసరపు ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఎక్కడ లేని అనవసరపు విజ్ఞానాన్ని చెబుతుంది. మార్పు సహజమే. కాలంతో పాటు మనం కూడా మారాలి. కానీ మన హద్దులు, మన సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు. ఏదో మొక్కుబడిగా పండుగలు చేసుకుంటున్నాం అని తల్లి చెప్పిన మాటలు నిజమే అనిపించాయి పిల్లలకి. అమ్మ ఆవేదన అర్థమైంది. చేసిన తప్పేమిటో అర్థమైంది. ఈలో పూర్తి కథ వినండి. ఫుల్ వీడియో